సో గాయస్ చాలా మంది నాకు డిఎమ్స్ లా అనా లాంగ్ వీడియో అని అడుగుతారు. ఇప్పుడు ఇక లాంగ్ వీడియో వచ్చేస్తుంది, రెడీగా ఉండండి, లాస్ట్ వరకు చూడండి. పిస్తా హౌస్ లో వెజ్ సలాడ్ తిందామని వచ్చినాం సాత్విక్ పైసలతోని. ఇలా సాత్విక్ నన్ను అయితే బతిమలాడిన అనమాట, అన్నా నేను ఒక్కసారి పైసలు పెడతానా అంటే ఛాన్స్ ఇచ్చినానికి ఎప్పుడు నేనే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ధనుష్కి నాకు సాత్వికే స్పాన్సర్. ఎవ్వనికి ఇంటలేడు, వాని పైసలు కాదు కదా, మరి సాత్విక్ పైసలు పెడుతున్నప్పుడు అక్కడ టోకన్ తీసుకోవాలి. ఇప్పుడు ధనుష్ సాత్విక్ ఇద్దరు వెళ్ళి తీసుకోండి. తీసుకో ఇటు టోకన్ ఉంటే సాత్విక్ వెజ్ తిందామా పన్నీర్ తిందామా చెప్తే పన్నీర్ వెజ్ తీసుకో. సాత్విక్ ఖాళీ గుడ్ షాట్, పేమెంట్ డన్. మూడు ఆరుండా సాత్విక్, మూడు నీకెందుకురా అయ్యా, ఇప్పుడు నీకు పైసలు ఎవర్రా సాత్విక్? అయ్యా అయ్యా సాత్విక్ అయితే ఆయన ముఖంలో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది నాకైతే. పైసలు పెడుతుంది కాబట్టి పాపం. నేను కూడా ఏదో ఒక రోజు పెడతా గైస్, ఆ రోజు ఏదో దగ్గరలోనే ఉంది. అచ్చా 327 అన్న పేక్ పేటిఎం కొట్టినట్టు. అరే టోకన్ ఇస్తుంది. ఇబట్టే మన సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. యాక్చువల్గా నేను జంక్ ఫుడ్ తినడం మానేసిన అనమాట. సాత్విక్ ధనుష్ పేమెంట్ ఇస్తారు అంటే నేను జంక్ ఫుడ్ తింటా, లేకపోతే లేదు. స్టోరీగా తీసుకో సాత్విక్. ఇక మన పైసలు కానప్పుడు తింటే ఆనందమే వేరే, అది హెల్దీ తింటే ఇంకా వేరే. మరి నీకు సలాడ్ ఇప్పించినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇంకల్లా డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది, సంతోషం కాదు. చూసిరా హెల్దీ ఎట్లా తింటున్నాను నేను. మీరు కూడా అట్లా తినండి, మంచిగా హెల్దీ ఉండండి, పొద్దున్నే రన్నింగ్కి వెళ్ళండి. అయితే నేను జంక్ ఫుడ్ తినట్లే కాదు, ఎప్పుడు చూసినా హెల్దీ తింటున్నాను అన్నమాట. ఈ సలాడ్స్ అయినా కానీ ఇక మీరు యూట్యూబ్ లైకులు కొట్టి డబ్బులు మానిటైజ్ చేస్తే పైసలు పెట్టుకొని ఇంక ఎక్కువ తెచ్చుకొని తింటాను అన్నమాట. ఇక తిని రివ్యూ చెప్తున్నా గాయస్ మీకు. ఎంతరా ఇది? లెట్స్ సీ, టమాటోస్, కార్న్ అన్నీ ఉన్నాయి. యా జంపర్ మే బంపర్ జంపంటుంటా. ఇక అందరు మననే చూస్తారు, వీడియో చూస్తారు. పర్లేదు, బాగానే ఉంది. ఇక మీ పైసలు కాకపోతే ఏదైనా బాగుంటుంది. అయితే గాయస్ సారీ గాయస్, ఏమనుకోకండి, ఒకటే షార్ట్ వీడియోలు తీస్తున్నా, లాంగ్ వీడియోస్ వస్తలేవు. నాకు ఏం చేయాలో అర్థమైతే ఐఎమ్ అవుట్ ఆఫ్ కంటెంట్. మీరేమన్నా కంటెంట్ సజెస్ట్ చేసేది ఉంటే నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి తమ్ముడు ఇట్లా వేయాలరా అని చెప్తే మేము చేసేస్తాం ముగ్గురం. సాత్విక్ ధనుష్ కూడా ఇద్దరు ఛానల్ పెట్టరు, నాకు ఎట్లా సబ్స్క్రైబ్ కొడుతురో వాళ్ళకు కూడా కొట్టండి. దీవెనలు ఎప్పుడు మీ మీద ఉంటాయి. మీ అమ్మ ఇదే మన ఇంట్లో చూసి అనుకో, దీనికి 109 అంటే తిడతారు. ఇంకా తెలిసిందే కదా గైస్ నా గురించి. వీడియోలలో నేను ఎప్పుడు పైసలు పెట్టనట్టే కనిపిస్తా, కానీ వీడియో ఆఫ్ చేయగానే నేనే బిల్లులు కడుతుంటా. మీరు ఏమనుకోకండి, లోకేష్ గారు ఇంత వేస్ట్ గారు అది కానీ అట్లని కాదు. మీరు నమ్మి నన్ను సబ్స్క్రైబ్ కొట్టినందుకు మిమ్మల్ని ఏదో ఒక రోజు కలిసి మీకు కూడా ఏదో ఒకటి తినిపిస్తా. దయచేసి మీరు నా ఫోన్పే నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు 120 రూపీస్ కొడితే మళ్ళీ పన్నీర్ సలాడ్ తిని రివ్యూ ఇస్తా. అయితే నేను రోడ్ మీద ఎప్పుడైనా కలిస్తే మీరు ఒకవేళ లొకేషన్కి ఏమైనా వినిపించాలనుకుంటే, నేను కంప్లీట్ వెజిటేరియన్ గాయస్, నాన్ వెజిటేరియన్ నేను కాదు. దావత్లు ఉంటే కూడా వెజ్ ఉంటేనే నన్ను పిలవండి. మా ఇంట్లో దావత్లు ఉంటే నేను కూడా పిలుస్తా. ఇప్పటికైతే సాత్విక్ పైసలతో నా కడుపు అయితే నిండుతుంది. ధనుష్ డైరీస్ కిషిండు మీ ఇంట్లో వెళ్తే చెక్ చేస్తారు నాన్న. ఇది దీనికి బయట తిన్నామంటే, దీనికి 109 పెట్టినామంటే మీ మమ్మీ పండబెట్టి కొట్టేస్తుంది. అరే నువ్వురా పెట్టింది. వన్ ఆఫ్ ద వరస్ట్ చాయ్ ఇన్ హైదరాబాద్. లేదంటే
వేరే బ్రాంచ్ల గురించి నాకు తెలియదు కానీ ఉప్పల్ రింగ్ రోడ్ ఉన్న అక్కడ పిస్తా హౌస్ మాత్రం దాన్ని అసలు ట్రై చేయకండి. ఛాయ్ తాగుదాం మనం వస్తే అందులో బండ్లు పురుగులు ఉంటాయి. ఛాయ్లో అసలు ఛాయ్ ఉండదు, మిగతా అన్నీ ఉంటాయి. సాత్విక్ ఒక్కడే లేట్ అయిపోయింది, మేము ఇద్దరం తినేసినాం. డబ్బాలు మంచిగా ఉన్నాయి గాయస్, డబ్బాలు వేసుకోదామని చూస్తున్నాం ఇంటికి. ఇది మన మమ్మీ వాళ్ళు ఇచ్చి అనుకో, రేపటి నుంచి ఇదే టిఫిన్ బాక్స్ మనకు. అయ్యా జోకేచ్చుడు అయ్యా. మనమైతే డబ్బాలు అయితే నచ్చేసినాయి మనకి. ఇక ఇవ్వడానికి నేను లేదు, నచ్చినాయి అంటే తెలుసు కదా మనకి. మనం పైసలు పెట్టిన సొమ్ము మనవి కానీ పైసలు పెట్టిన సొమ్ము అయితే వదిలిపెడతామా? ఇక మన డబ్బాలకు తీసుకొని మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చేస్తా. పొద్దున ఉప్మా గిఫ్ట్ ఏమని ఉంటే నాకు ఇంట్లోనే వేసి పెడుతుంది. ఇక బాయ్స్ కూడా రెడీ ఉన్నారు, ఇక చూద్దాం. ఇక తెలిసిందే కదా మన గురించి. మనం ఎక్కడికైనా వచ్చినాం అంటే డబ్బాలు వేసుకోవడే, డబ్బాలు నచ్చితే. ఇక బాయ్స్ అయితే డబ్బాలు వేసుకొచ్చేసిరు. నీ డబ్బే ఇగో పెట్టిన పైసలు అయితే వర్త్ అయిపోయినాయి గాయస్. ఇలా అయితే డబ్బల్ స్కామ్ ఇళ్ళ ప్లాన్ ఇదైతే నాదేం లేదు గాయస్. ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి, యూట్యూబ్ లో పెడతా. ఇప్పుడు నీ పెట్టాలా పెట్టాలా? యూట్యూబ్ లో పెడతా. ఇగో డబ్బాలు వేసుకోబోతున్నా. ఇది 110 రూపాయలు కట్టినాం, మంచిగా ఉంది కానీ వేసుకోబోతున్నాం. నచ్చినాయి డబ్బాలు. ఇది యూట్యూబ్ లో పెట్టాలా? ఏంటి మమ్మీ ఎవడు? हाय बोलो भाई. हेलो भाई, कैसे हो? अच्छा हूँ भाई, मैं डब्बा चुरा के लेके जा रहा हूँ घर को. पैसे दिया 110 rupees देके काके. ओके डब्बा पसंद है गाइस. अंदर మనల్ని ఉస్సురిడా. నంబర్ 1 వరస్ట్ చాయ్ హైదరాబాద్ అంటే అది ఉప్పల్ రింగ్ రోడ్ ఉన్న పిస్తా హౌస్. గాయస్ మనం అయితే డబ్బాలు కొట్టేసినాం ఖాళీ. అరే వాళ్ళందరూ మననే వస్తారు. ఒకటి చూసినంత మాత్రాన మనం డబ్బాలు కొట్టేయకుండా ఉండలేం. సాత్విక్ నువ్వు పైసలు గుర్తుపట్టిరేమో నువ్వు కష్టపడ్డందుకు ఈ డబ్బా స్కామ్ కొట్టేసి, స్కామ్ అని కూడా అన్నారు దీన్ని, కష్టపడ్డ సొమ్మిది. రైటా గాయస్, ఉంటా. మీ తాతకి 2 చెవులు ఉంటే ఈ వీడియో లైక్ చేయండి. మీ నాన్నమ్మకి పింఛన్ వస్తే ఈ వీడియో కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయినా, మీ ఇంట్లో బాత్రూమ్ ఉంటే మీ ఈ వీడియోని షేర్ చేయండి, బాత్రూమ్ లేకపోతే స్కిప్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.